వినాయకుడి నుంచి మనం ముఖ్యంగా నేర్చుకోవాల్సినవి 14 విషయాలున్నాయి. అవేంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటగా వచ్చేసి పెద్ద తల. పెద్దగా ఆలోచించాలి, జ్ఞానాన్ని సమకూర్చుకోవాలి. రెండవది వినేటప్పుడు శ్రద్ధగా వినాలి, పెద్ద చెవులకు అర్థం. మూడవది చిన్న కళ్ళు, ఏకాగ్రతతో దృష్టిని కేంద్రీకరించాలి. నాలుగవది చిన్న నోరు, తక్కువగా మాట్లాడడం. ఐదవది తొండం, చిన్న పనైనా పెద్ద పనైనా అధిక సామర్థ్యంతో అనుకున్నది చేయాలి. పెద్ద కడుపు, జీవితంలో అన్ని మంచి చెడులను ప్రశాంతంగా జీర్ణించుకోవాలి. గొడ్డలి అనే ఆయుధం, అనుబంధాల బంధాలను తెంచుకోవాలి. ఎనిమిదవది తాడు, కదిలే మనసును నియంత్రించి అత్యున్నత లక్ష్యం వైపు తీసుకువెళ్ళాలి. తొమ్మిదవది ఏకదంతం, మంచిని కాపాడుకొని చెడును విస్మరించాలి. పదవది దీవెనలు, ఆధ్యాత్మిక మార్గంలో అత్యున్నత స్థాయికి చేరేలా ఆశీర్వదించడం అలాగే రక్షించడం. 11వది కుడుము, సాధన యొక్క బహుమతులు. 12వది ఎలుక, కోరికలపై స్వారీ చేసి వాటిని అదుపులో ఉంచుకోవాలి, కానీ కోరికలను మనపై స్వారీ చేయనివ్వకూడదు. 13వది ప్రసాదం, సరైన మార్గం ఉన్న వాటిని పంచగలగడం అనుసరిస్తే ప్రపంచం మొత్తం మీ పాదాల వద్ద భౌతిక సంపదలతో అందుబాటులో ఉంటుంది. 14వది వినాయకుడు ఒక కాలు పైన ఒక కాలు నేలపై పెడతాడు కదా, ఎంత ఎదిగినా ఒదిగి ఉండడం అని అర్థం.